హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కి బెయిల్ మంజూరైందని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. మరి కేజ్రీవాల్కి వచ్చింది కాబట్టి కవితను కూడా రీసెంట్ గా అరెస్ట్ చేశారు. కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? కేజ్రీవాల్కి యాక్చువల్గా ఈడీ 8 సార్లు నోటీస్ ఇచ్చింది. నాకు తెలిసి ఈ కేసులో ఇంకెవరికి కూడా ఎన్నసార్లు నోటీసులు ఇవ్వలేదు. అన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ వెళ్ళలేదు. వెళ్ళకుండా నేను రాననే చెప్తున్నాడు. నేను నేరం చేయలేదు, నేను కానీ అవినీతికి పాల్పడి ఉంటే ఇంక ఈ దేశంలో ఎవరు కూడా నీతిపరుడు కాదు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో నేను అసలు ఏ రకమైన అవినీతికి పాల్పడలేదు, ఇది కావాలనే కక్ష సాధింపుతో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేది చెప్తున్నాడు. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఢిల్లీ కొరుకుడు పడట్ల, ఢిల్లీ రాజధాని దేశానికి, అక్కడ తమ ప్రభుత్వం లేదు, కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి అక్కడ కనబడలేదు. అందువల్ల ఏదో ఒక రకంగా కేజ్రీవాల్ని జైలుకి పంపించి బదనాం చేసి తాము అధికారంలోకి రావాలని అనుకుంటుంది అనేది ఎక్కువ మంది చెబుతున్నమాట. పైగా కేజ్రీవాల్ ఢిల్లీలో అక్కడే మాత్రం పరిమితం కావట్లేదు. ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిలో చేరాడు. ఆల్రెడీ పంజాబ్లో గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగింది ఆపు. సో నార్త్ ఇండియాలో మెల్లమెల్లగా వస్తుంది. అంటే కాంగ్రెస్ నుంచి ప్రమాదం అనుకుంటే కేజ్రీవాల్ మెల్లగా కొంత తయారవుతున్నాడు. అటుపక్క మమత తనకి స్ట్రాంగ్గా ఉంది. అలాగా మోడీకి స్ట్రాంగ్గా యాంటీగా ఉన్న పార్టీల్ని నాశనం చేయడానికి, వాటిని తొక్కేయడానికి మోడీ ఏమాత్రం సందేహించట్లేదు. ఇటు తమిళనాడులో కూడా చూసుకున్నప్పుడు తమిళనాడులో కూడా మన డిఎంకే కూటమి స్టాలిన్ దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది మోడీకి యాంటీగా. అందుకని అక్కడ కూడా మినిస్టర్ల మీద కేసులు పెట్టి ఆల్రెడీ ఒక 2 మినిస్టర్లని జైలుకి పంపించారు. బాలాజీ సిక్త్వేల్ అని ఒక మినిస్టర్ని ఆ మధ్య జైలుకి పంపించారు. అలాగా ఏదో ఒక కేసులు పెట్టి ఇరికిచ్చి వాళ్ళని జైల్లో పెట్టించడం అనే స్కీమ్ చేస్తుంది. దాదాపు మోడీ ప్రభుత్వం 5,200 చిల్లర కేసుల్ని ఇప్పటివరకు ప్రతిపక్షాల మీద పెట్టింది అంటున్నారు. అందులో కన్విక్షన్ రేట్ వెరీ వెరీ లెస్ అని చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు. కానీ ఇండియాలో ఏంటంటే మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. నీకు శిక్ష పడాల్సిన అవసరం లేదు, ప్రాసెస్సే పనిష్మెంట్. లేటెస్ట్ ఎగ్జాంపుల్ జిఎన్ సాయిబాబా అనే 90% వికలాంగుణ్ణి జైల్లో పెట్టి 10 ఏళ్ళు జైల్లో పెట్టారు. 10 ఏళ్ళ తర్వాత అతను నిర్దోషి అని చెప్పారు. అతను ఎవ్రీ మినిట్ అక్కడ జైల్లో అండా సెల్ అంటారు, అది ఒక సపరేట్ సెల్, అది అత్యంత కఠినమైన కారాగార శిక్ష. అది అందులో ఆయన్ని 90% వికలాంగుని పెడితే ఎవ్రీ మినిట్ నరకం చూసుంటాడు ఆయన. అలాంటిది 10 ఏళ్ళు తర్వాత ఆయన్ని నిర్దోషి అని ప్రకటించింది. ఆయనే కాదు, చాలామంది అలాంటి వాళ్ళని ఆ కేసులో నిర్దోషి అని చెప్పింది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. చాలామంది, నేను చాలాసార్లు చెప్తుంటాం, మన దేశంలో జైళ్ళల్లో దాదాపు 4.5 లక్షల వరకు ఉంటే అందులో 70% ఖైదీలు రిమాండ్ ప్రిజనర్సే, అండర్ ట్రయలర్స్. సో వాళ్ళు నేరం చేశారా లేదా తేలకుండానే వాళ్ళని సంవత్సరాల తరబడి జైళ్ళల్లో ఉంచుతారు. సో ఈ ప్రాసెస్ని మోడీ ప్రభుత్వం చాలా ఎఫెక్టివ్గా వాడుతుంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా? చేసింది. అంతకుముందు కూడా సిబిఐని ప్రత్యర్థుల మీదకి వాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మోడీ ప్రభుత్వం వాడుతున్నంత ఎఫెక్టివ్గా, కన్సిస్టెంట్గా చేయలేదు. అంటే డెమోక్రసీ అంటేనే ప్రతిపక్షం ఉండాలి, డెమోక్రసీ అంటే పౌర సమాజం ఉండాలి, డెమోక్రసీ అంటే ఎన్జిఓ లాంటి ప్రజల తరపున పనిచేసే సంస్థలు ఉండాలి, తర్వాత వివిధ రాజ్యాంగ వ్యవస్థలు ఉండాలి డెమోక్రసీలో, అట్లాగే స్ట్రాంగ్ మీడియా ఉండాలి. కానీ ఈ సిస్టమేటిక్గా ఒక్కొక్క వ్యవస్థని నాశనం చేసుకుంటూ వస్తుంది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే మోడీకి ఏంటంటే ఇంకొక 2 టర్మ్స్ కూడా పరిపాలించాలని ఉంది. సో అందువల్ల తమ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే విధంగా, అంటే మన రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ వ్యవస్థ, అంటే రాష్ట్రాలకు కూడా అనేక విషయాల్లో అధికారాలు ఉంటాయి. అందుకని స్టేట్ సబ్జెక్ట్ అంటారు. స్టేట్ సబ్జెక్ట్లో అనేక విషయాలు ఉంటాయి. విద్య ఉంటుంది, మన అగ్రికల్చర్ ఉంటుంది, పవర్ ఉంటుంది. ఈ సెక్టర్స్ అన్నిటిని కూడా నాశనం చేసే విధంగా అగ్రికల్చర్కి సంబంధించి బిల్లులు తెచ్చింది, ఎడ్యుకేషన్కి సంబంధించి బిల్లులు తెచ్చింది,
పవర్కి సంబంధించి బిల్లులు తెచ్చింది. వీటన్నిటినీ పాస్ చేయాలంటే తనకి మెజారిటీ ఉండడం కోసం ప్రతిపక్షాలని కంప్లీట్గా ఎక్కడికక్కడ కొట్టుకుంటూ వస్తుంది. మీడియాని భయపెట్టడం లేదా కొనేయడం, ఈ 2 మెథడ్స్ని చేస్తుంది. మీడియా ఆల్మోస్ట్ అయిపోయింది, మీడియా పని అయిపోయింది. ఇంకా పౌర సమాజం దాదాపు 1,00,000 ఎన్జిఓస్ ఉంటే అందులో 20-30 వేల ఎన్జిఓస్ని దెబ్బ కొట్టేస్తుంది. వాళ్ళకి ఫారిన్ ఫండ్ రాకుండా చూసుకుంది. ఈ మధ్యనే ఎకనామిస్ట్లో పెద్ద ఆర్టికల్ దీని మీద వచ్చింది. అట్లాగే పౌర సమాజంలో యాక్టివ్గా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరినీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎన్ఐఏలు వాళ్ళ ఇంటికి వచ్చి సోదాలు చేయడం, జైళ్ళల్లో పెట్టడం, ఇవి చేసుకుంటూ వస్తుంది. అట్లాగే రాష్ట్రాల అధికారాలని తీసేయడం, రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ మనకి చాలా స్ట్రాంగ్గా కొన్ని చోట్ల ఉన్నాయి, వాటన్నిటినీ లొంగదీసేసుకోవడం. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద కేసుల్ని ముందుకి వెనక్కి కదలకుండా చేసి, జగన్ మీద కేసులు కత్తుల్లాగా వేలాడుతుంటే జగన్ భయంతో వణికిపోతూ మోడీ చెప్పిందంతా చేస్తున్నాడు. ఇటు చంద్రబాబు అంతే. చంద్రబాబు అయితే ఏకంగా ఎన్డీఏలోనే మళ్ళీ చేరిపోయాడు వెళ్ళి. ఇటు ఇక్కడ కేసీఆర్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి నిన్న కవితను అరెస్ట్ చేశారు. అట్లా ప్రతి చోట మొన్ననే మనం ఆయన హేమంత్ సోరెన్ జార్ఖండ్లో ముఖ్యమంత్రి, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇలాగా తమని బెదిరించే పార్టీలు కానీ కూటములు కానీ ఎక్కడున్నా వాటిని బెదిరించడం, జైళ్ళల్లో పెట్టించడం, కేసులు పెట్టడం, లేదా తమ వైపు వస్తే అతను మిస్టర్ క్లీన్ అయిపోవడం, ఇది జరుగుతుంది. సో ఈ క్రమంలో భాగంగానే కేజ్రీవాల్ని కూడా తీవ్రంగా వేధిస్తుంది మోడీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెట్టారు. దాంట్లో భాగంగా అది కేవలం కేజ్రీవాల్ మీద, ఇక్కడ కవిత మీద పెడితే అది సరిగ్గా ఉండదని చెప్పి అటు తమకి మిత్రపక్షంగా ఉంటున్న, అంటే అప్రకటిత మిత్రపక్షంగా ఉంటున్న వైసీపీ ఇద్దరు ఎంపీలను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఒకరేమో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒకరేమో విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వల్ల అల్లుడు తమ్ముడు శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు శరత్ చంద్రారెడ్డి, అతన్ని ఆ కేసులో పెట్టారు. ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డిని ఆ కేసులో పెట్టారు. ఇలాగా కేజ్రీవాల్ మీద ఒక ప్లాన్డ్గా చేసుకుంటూ వస్తున్నారు. కేజ్రీవాల్కి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ని లోపల పెట్టారు. కేజ్రీవాల్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా దాదాపు 1 year నుంచి జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. సో ఇలాగా కేసులు పెడుతున్నారు. అందుకని ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ని ఈ కేసులో 8 సార్లు ఇప్పటివరకు ఈడీ నోటీసులు ఇచ్చింది, కానీ కేజ్రీవాల్ క్యార్ చేయలేదు. దానివల్ల కేజ్రీవాల్కి మొత్తం దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ పెరిగింది. నిజానికి అంటే ఇంత ధిక్కరించింది ఎవరు లేదు అన్న ఇదిగా పెరిగింది. సో చివరికి ఈడీనే ఏం చేసుకోలేక ఈ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో, రౌస్ అవెన్యూ కోర్టు అంటారు, ఆ కోర్టులో పిటిషన్ వేసింది. ఈయన మాకు రావట్లేదు, పిలుస్తూ ఉంటే మీరు చెప్పండి అని. రౌస్ కోర్టు కూడా 2 సార్లు అతనికి దాన్ని ఏమంటారు నోటీసులు ఇష్యూ చేసింది, కోర్టుకి రమ్మని. కానీ ఈయన 2 సార్లు కూడా కోర్టుకి రాకుండా మళ్ళీ పిటిషన్ వేస్తాడు రద్దు చేయమని. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయమని, కానీ కోర్టు ఒప్పుకోలేదు. అందుకని ఈరోజు వెళ్ళాడు, ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. ముందస్తు బెయిల్ కోర్టు ఇచ్చింది. ఒక 15,000 వ్యక్తిగత బాండు, 1,00,000 రూపాయల షూరిటీ పర్సన్, ఈ 2 డిపాజిట్ చేసి ముందస్తు బెయిల్ గ్రాంట్ చేసింది. అప్పటికి ఈడీ అనేక విధాలుగా వాదించింది. మేము అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వండి, మేము విచారించే అవకాశం ఇవ్వంటే అవన్నీ కోర్టు ఒప్పుకోలేదు. ఇది ఒక రకంగా కేజ్రీవాల్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ కాంటెక్స్ట్లో కవితకు కూడా బెయిల్ వస్తుందా, కేజ్రీవాల్కి వచ్చింది కాబట్టి అని ప్రశ్నకి నాకు తెలిసి కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వేరే స్ట్రాటజీ ఉంది మోడీకి. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఎన్నికలు వచ్చే వరకు కవితని లోపల పెట్టాలి. దానివల్ల ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉండడం వల్ల కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్కి వ్యతిరేకత ఇంకా పెరిగింది కానీ తగ్గట్లేదు. కాబట్టి ఎందుకంటే 100 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక డ్రామాకి తెరలేపారు
మోడీ. ఆ తెర ఏంటంటే ఈమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం ద్వారా మేము బీఆర్ఎస్కి యాంటీ అని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్కి పోయే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును తమ వైపు డైవర్ట్ చేసుకోవడానికి చేసిన ఒక పొలిటికల్ స్టంట్ తప్ప ఇది ఇంకేం కాదు. సో కాబట్టి ఈమెకి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.